ప్రైజ్ ద లార్డ్. చిన్న మాట. శ్రమ అనుభవిస్తున్న వారలారా, మీ అందరికీ శుభవార్త. ఏంటి అనంటే, శిల్పకారుని చేతిలో ఎన్ని ఉలి దెబ్బలు ఎక్కువ తింటే అంత అందంగా శిల్పం తయారవుతుంది. అలాగే నువ్వు ఎంత శ్రమను అనుభవిస్తావో అంతగా నీవు షైన్ చేయబడతావు. సో వస్తున్నటువంటి ప్రతి శ్రమను చూసి ఉలిక్కి పడబాకు. ఈ యొక్క శిల్పం ఉలి యొక్క దెబ్బలకు ఉలిక్కి పడితే శిల్పం కాలేదు కదా. అలాగే వస్తున్నటువంటి ప్రతి శ్రమను చూసి మనం ఉలిక్కి పడకుండా అది అనుభవించడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యం దేవుణ్ణి కానీ అడిగితే నిశ్చయముగా ఒక దినాన నీవు షైన్ చేయబడి దగదగ మెరిసే ఒక వజ్రంలా తయారు చేయబడతావు. అందుకే భక్తుడైన యోబు అన్నాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె మారాను అని. సో ఒక్కసారి ధైర్యం తెచ్చుకుందాం, కొంచెం ఓపిక పడదాం. రాబోతున్నాయి మంచి రోజులు. నువ్వు శోధింపబడిన తర్వాత, శ్రమ అనుభవించిన తర్వాత శిల్పంలా మారబోతున్నావు, సువర్ణంలా మారబోతున్నావు. ఇది నిత్యం రాబోతుంది ముందుగతి నీకు. నీవు విజయోత్సవముతో ఊరేగించబడే రోజులు. నమ్ముదాం, విశ్వసిద్దాం. శ్రమను అనుభవించడానికి కావలసిన శక్తిని మన యేసయ్య దగ్గర అడుగుదాం. అట్టి కృపా సమాధానములు నా దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.